మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి అనే గ్రామంలో హత్యకు గురైన తన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు ఆయన మొన్న. అక్కడ జరిగింది చూస్తే మొత్తం కూడా ఒక పథకం ప్రకారం జరిగిందని అనుకోవాల్సి వస్తున్నది. మొదటి విషయం, కార్యకర్తలను అక్కడికి తరలించారు. వెళ్ళేది పరామర్శకు అయినప్పుడు కార్యకర్తలను తరలించాల్సిన అవసరం ఏమిటి? సమాధానం తెలిసిపోతూనే ఉన్నది. పరామర్శ పేరుతో బల ప్రదర్శన తలపెట్టారు. జగన్ కన్నా ముందు జగన్ కోసం వచ్చిన అనుచరులు రెచ్చిపోయారు. ఎంత రెచ్చిపోయారంటే, బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగలేకపోయారు. దిగడానికి పోలీస్ సాయం కావాల్సి వచ్చింది. ఇంత చేస్తే ఆయనకు ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని వైసీపీ ఆరోపించింది. ఊదరగొట్టడానికి సాక్షి మీడియా ఎటు ఉండనే ఉన్నది. ఆ జిల్లా ఎస్పీ చెప్పిన దాని ప్రకారం జగన్ భద్రత కోసం 1100 మంది పోలీసులు వినియోగించారు. ఒక హెలీప్యాడ్ దగ్గరే 250 మంది పోలీసులను మోహరించారట. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. పాపిరెడ్డిపల్లిలో జరిగింది వైసీపీ నాయకత్వం ఒక వ్యూహం ప్రకారం ఆడిన నాటకం. ప్రతిపక్షంలోని జగన్కు ఒక రంగస్థలం కావాలి. ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటారు చూడండి, అదన్నమాట. ఆ రంగస్థలంపై జగన్ రెచ్చిపోవాలి. జగన్ అనుచరులకు పూనకం వచ్చి ఊగిపోవాలి. ఆ వీడియో చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు ఆహా మా నాయకుడు, ఓహో మా నాయకుడు అనుకోవాలి. ఈ నాటకానికి ప్రజాధనం ఖర్చు పెట్టి 1100 మంది పోలీసులతో భద్రత కల్పించాలా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా వ్యవస్థలో భాగస్వాములే, స్టేక్ హోల్డర్సే. వారి భద్రతను కూడా చూడాలి, నిజమే. కానీ ఇదేం ప్రతిపక్షం? ఈయనేం ప్రతిపక్ష నాయకుడు? ఈ పెద్ద మనిషికి అధికారికంగా ప్రతిపక్ష నేత హోదా కావాలట. ప్రతిపక్షంలో ఉండి కూడా వ్యవస్థలను చెరబట్టేందుకు ఇలాంటి నాటకాలు ఆడుతున్నప్పుడు వీరికి ప్రజాధనంతో భద్రత కల్పించడంలో ఔచిత్యం ఉన్నట్లేనా? అలా కల్పించడం అందులో ఆ నాటకాల్లో పాలు పంచుకున్నట్టు కాదా? దీని గురించి ప్రభుత్వం ఆలోచించాలి ఒకసారి. ఎవరికైనా కానీ బేషరతు భద్రతలు సబబు కాదు. ప్రజాస్వామ్యంలో హక్కులతో పాటు బాధ్యతలు కూడా సంక్రమిస్తాయి. ఆ బాధ్యతలు స్వీకరించిన పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత హక్కు ప్రజలకు ఎందుకు భారంగా పరిణమించాలి? మీరు కూడా ఆలోచించండి ఒకసారి. మళ్ళీ పాపిరెడ్డిపల్లి దగ్గరికి వెళదాం ఒకసారి. హతుడి కుటుంబాన్ని కలిసిన తర్వాత రెచ్చిపోవడంలో జగన్మోహన్ రెడ్డి వంతు వచ్చింది. రెచ్చిపోయారు. ఎంత రెచ్చిపోయారంటే పోలీసు అధికారులు బట్టలు ఉడదీస్తూ ఉన్నారు. ఈ బట్టలు ఊడదేయాలని పిచ్చి ఏమిటి ఎంత ఆలోచించినా అర్థం కాదు. అనంతపురం రేంజ్ డిఐజీ ఒక ఐపీఎస్ అధికారి, ఒక మహిళ. సత్యసాయి జిల్లా ఎస్పీ మరొక మహిళ. ఒక మాట అనే ముందు కాస్త ఆలోచించాల్సిన అవసరం లేదా? అయినా ఈ బట్టలు ఊడదీసే అబ్సెషన్ ఏమిటి? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో మీరు పోలీసు వ్యవస్థ ఎలా ఆడుకున్నారో కూడా ఇప్పుడు ఇక్కడ నేను ప్రస్తావించను. మాట వరుసకు పోలీసులు తప్పు చేశారనుకుందాం కాసేపు. అయితే బట్టలు ఊడదీస్తారా? మీ మీద మీకు గౌరవం లేదేమో. కనీసం మీరు గతంలో కూర్చున్న కుర్చీపై గౌరవం ఉంచాలి కదా. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు మీరు. మీ పేరు ముందు మాజీ ముఖ్యమంత్రి అనే హోదా తగిలిస్తారు. దాన్నన్నా కాస్త గౌరవించండి. ఈ బట్టలు ఊడదీయటం లాంటి హెచ్చరికలు ఇకనైనా స్వస్తి పలకండి. అయినా బట్టలు ఊడదీయటం అనేది ప్రతీకాత్మకం, సింబాలిక్. ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా మీరు ఆ బెదిరింపు ఉపయోగించడం ఎంత తప్పు? అందున పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా. బట్టలు ఊడదీయటం అంటే ఏమిటో నేను మీకు చెప్పనా? 151 సీట్లతో మీకు పట్టం కట్టిన ప్రజలు తిరిగి 11 సీట్లకు దించారు చూడండి, అది బట్టలు ఊడదీయటం అంటే.